గణేష్ ఉత్సవాలతో విశాఖలో యువకులు పలు సేవా కార్యక్రమాలను భక్తిభావంతో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించి భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ప్రసాద్ గార్డెన్ డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మా టీం పేరు డ్రాగన్ బాయ్స్ అన్న. మేము గత ఈ వినాయక మహోత్సవంలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకన్నా పెద్దలు చేసేవారు, వాళ్ళు ఇప్పుడు మాకు అప్పచెప్పారు. మేము ప్రతి ఏడాది దీపారాధన అవ్వని, కుంకుమ పూజ అవ్వనివ్వండి, నెక్స్ట్ ఈ అన్నసంతర్పణ కార్యక్రమం అవ్వండి, అంత సక్రమంగా చేస్తాం. అన్నసంతర్పణ కార్యక్రమం ప్రతి ఏడాది 2500 నుంచి 2000 మధ్యలో చేస్తాం. ఈ సంవత్సరం బాగా క్రౌడ్ ఎక్కువ 3000 నుంచి 3500 వరకు వచ్చారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకు ఎప్పటి నుంచో ముందు నుంచి మన సౌత్ ఇన్ఛార్జ్ అయిన సీతారాజ్ సుధాకర్ గారు మాకు సపోర్ట్ గా నిల్చొని, అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మా టీం పేరు డ్రాగన్ బాయ్స్. మేము ఒక 20 మంది కుర్రలు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు అవ్వనివ్వండి, చాలా మంది ఇక్కడ మాకు సపోర్ట్ గా నిల్చుంటారు. ఈ కార్యక్రమానికి ముందు వాళ్ళు అన్నదండ ఉండి మేము చేయడానికి చాలా ప్రోత్సహించాము. వాళ్ళ వల్ల మేము ఇదంతా చేసాము. చాలా చాలా సంతోషంగా ఉంది. 3000 నుంచి 3500 దాకా రావడం ఈ చుట్టుపక్కల అనేది చాలా గ్రేట్. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా చేస్తాము ఇదే విధంగా. మీ
సపోర్ట్ గా ఉంటే, ఈ పెద్దల సపోర్ట్ ఇంకా ఉంటే, ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్ గా చేసి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మాకు కావాలని, మాకు మా కుటుంబ సభ్యులు అందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటున్నాం అన్న. ఈసారి మొన్న కుంకుమ పూజ ఒకటి అయిందన్న. కుంకుమ పూజ ఆల్రెడీ అయిపోయింది. ఈరోజు అన్నదానం అయింది. నెక్స్ట్ శుక్రవారం దీపారాధన కూడా సేమ్ దీపారాధన ఇంకా చాలా గ్రాండ్ గా జరుగుతుంది అన్న. అదే విధంగా వీధిలో ఆడవాళ్ళు కూడా చాలా ప్రోత్సాహంతో వస్తారు ప్రతి కార్యక్రమం కూడా మాకు. అదే విధంగా శనివారం ఊరేగింపు కూడా ఉంది. అదే విధంగా ఇక్కడ చిన్న పెద్ద కార్యక్రమాలు అయినా ప్రతి పండుగ కూడా ఇలాగే చేస్తాము. శివరాత్రి అవనివ్వండి, ఇట్ల పండుగ అవనివ్వండి, శ్రీ కృష్ణాష్టమి అవనివ్వండి, వినాయక చవితి అవనివ్వండి, ఏ కార్యక్రమాలకైనా చుట్టుపక్కల మహిళలు కానివ్వండి, పెద్దలు అవనివ్వండి, అలాగే చేతన సుధాకర్ గారు ఇక్కడ వీధుల్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క విఘ్నేశ్వరుడు మహోత్సవంలో డ్రాగన్ బాయ్ సాధనలో జరుగుతున్నవి. అదే విధంగా మాకు మా కుటుంబ సభ్యులకి ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ వీధిలో అందరి సపోర్ట్ ఉండాలని మరి కోరుకుంటున్నాం. కిందటిసారి మాకు చెప్తున్నాం కదా, కిందటిసారి 2000 నుంచి 2500 వరకు వచ్చిపోయారు అనుసంధానికి. ఈ సంవత్సరం 3000 నుంచి 3500 వరకు రావడం జరిగింది. ఇంకా ఎక్కువ సేపుగానే ఉన్నాయి. ఐటమ్స్ కూడా చాలా గ్రాండ్ గా అయ్యి చాలా రకాలు పెట్టాము. అదే విధంగా మన కుంకుమ పూజ జరిగింది. ఆ కుంకుమ పూజ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనాలు వస్తారని. దానికి కూడా చాలా మంది జనాలు వచ్చి మహిళలు కానివ్వండి, పూజలు చేసుకోవాలనుకునే కావాలండి, అందరూ కూడా వచ్చి బాగా జయప్రదం చేశారు. అదే విధంగా శుక్రవారం దీపారాధన ఉంది. దానికి కూడా దీపారాధన కూడా చాలా మంది జనం వస్తారని, ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తారనేసి జయప్రదం చేస్తారని మరి కోరుతున్నాం. మెయిన్ ఏంటంటే ఈ రోజు అనుసంధాన కార్యక్రమం 20 నుంచి 25 ఐటమ్స్ దాకా ఉన్నాయి. ప్రతి ఐటమ్ అందరికీ కూడా చేరేలా మా కమిటీ పేరు అవనివ్వండి, వీధిలో మహిళలు అవ్వండి, పెద్దలు అవనివ్వండి, అందరూ బాగా చూశారు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ రోజుకి ఏ రోజు కూడా తేడా లేదు. చక్కగా అన్ని సక్రంగా జరుగుతున్నాయి. ఈసారి ఇంకా హైలైట్ గా ఐటమ్స్ అన్ని బాస్మతి రైస్ తో కూడా కింద సంవత్సరం అలాగే ఈ సంవత్సరం అలాగే చాలా 2500 కంటే 3000 లేదు. అందరూ మహిళలతో చేయిస్తారు ఈ వడ్డించడం అనేది అన్ని సక్రంగా వరకు మహిళలే మొత్తం. డ్రాయింగ్ బాక్స్ అంటే డ్రాయింగ్ బాక్స్ అంతా మహిళలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ దీపారాధన ఉంది ఫ్రైడే. అలాగే ఊరేగింపు కూడా చాలా బాగా మహిళలతోనే బాగా చేస్తారు. చాలా బాగా ఎక్కువగా మహిళలే ఎక్కువ ఇందులో. ఏంటంటే మహిళలు ఫస్ట్, తర్వాత మా వెనక బాయ్స్ ఉండి డ్రాయింగ్ బాయ్స్ మళ్ళీ నడిపిస్తుంటారు. కృష్ణాష్టమి అనేది చేస్తారు. శివరాత్రి మహాశివరాత్రి చేస్తాము. ఇక్కడ ఉట్లు పండుగ, సంక్రాంతి, భోగి పండుగ అది శివరాత్రి దసరా కూడా చేస్తారు. కాకపోతే కొంచెం వీళ్ళు సపోర్ట్ చేస్తారు బాయ్స్. మనం చేసే ప్రతి శుభకార్యానికి ముందుగా మనం పూజించేది మన వినాయకుడు. వినాయకుడే మన మూల పూజకి వినాయకుడు కాబట్టి మనం వినాయకుడికే ముందు పూజ చేస్తాం. అలాంటిది కుర్రోళ్ళకి అందరికీ ఇష్టమైన దేవుడు మన వినాయకుడు. నిమజ్జనం చేసే వరకు వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా సపోర్ట్ గా ఉండి చివరి వరకు మళ్ళీ నిమజ్జనం చేసి అక్కడ పూజలు గట్రా అన్ని అయ్యే వరకు మళ్ళీ వాళ్ళ ఇంటికి సేఫ్ వచ్చే వరకు కూడా మా పేరెంట్సే వాళ్ళకి సపోర్ట్ గా ఉండి మేము ఏ గొడవలు చక్కగా చేసుకుంటామండి. ఎవరికైనా సపోర్ట్ అయినా, ఎవరికైనా హెల్పింగ్ అయినా, ఏదైనా బాయ్స్ బాగా పిల్లలు బాయ్స్ అనేది దేనికైనా ముందుగా సపోర్ట్ ఉంటారు. డ్రాగన్ బాయ్స్ ఆదరణలో గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అవుతుంది. రెగ్యులర్ గా గత అంటే సంక్రాంతి జాతర లాగా జరుగుతుంది. మన వినాయక చవితి అనుసందర్భన ఇప్పుడు కూడా మహిళలు అందరూ కలిపి అందరూ బాయ్స్ తో పాటు అందరూ డ్రాగన్ బాయ్స్ తో పాటు ఏకైప్రాయంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఈ స్థానికులందరితో పాటు మేము ఈ ఘనంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ గణపతి మహోత్సవాలు డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఇంకా మనకి ముందు ఇంకా దేవుడు భగవంతుడు ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్స్ అండి, డ్రాగన్ బాయ్స్ సపోర్ట్స్ లో మేము అన్ని విధాలుగా అన్ని సహాయకారులు అందుతున్నాయి. వాళ్ళు ప్రతిదీ కూడా చిన్న విషయం అంటే చిన్నదంటే చాలు ప్రతి ఒక్కరు కూడా 10 మంది 15 మంది వచ్చి పలుకుతూ మన అనియ శ్రీనని అనేసి లేదా ప్రభ అలాగే మన శ్రీనివాస్ అనేసి ప్రతి విషయంలో కూడా డ్రాగన్ బాయ్స్ ఎప్పుడు కూడా మనకి సహాయకాలు అందిస్తారు. డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ పండా వీధి ప్రాంతంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇదే పెద్ద గణపతి మహోత్సవం జరుగుతుంది ఇక్కడ ఈ పండా వీధిలో.
డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. చైతన్య సుధాకర్ గాని, వేణు గారు, మన వేణు గారు, కొనుగోలు వేణు గారు, తర్వాత బొచ్చ రామరెడ్డి గారు, తర్వాత నుంచి పుల్లి రావణ గారు, తర్వాత మన లంక తిన్నాడు గారు, మన జనసేన లంక తిన్నాడు గారు, మన కోసూరు శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గారు, మన జనసేన ఇన్ఛార్జ్ కోసూరు శ్రీనివాస్ గారు, మా అనపన కనకరెడ్డి వైసీపీ వార్డు ప్రెసిడెంట్ ఆయన, మన బొత్స శంకర్ గాని, బొత్స శ్రీనివాస్ గాని, ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులో నాయకులు ప్రతి ఒక్కరు పేరు పేరున ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి నాయకులు కూడా మా గణపతి మహోత్సవాలకు డ్రాగన్ బాయ్స్ కి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఇప్పటికి ఇంకా మాకు సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ ఇది మహిళలు అందరూ వచ్చి, పెద్దవాళ్ళు కుర్రవాళ్ళు అందరూ వచ్చి, అందరితో పాటు గ్రామ స్థానికులతో సహా అందరూ వచ్చి ఈ గణేష్ మహోత్సవాల్లో ఈ డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా ఒక చెయ్యేసి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనికి ముఖ్యంగా మన సీతంరాజ్ సుధాకర్ గారు, తర్వాత వేణు గారు, తర్వాత మన వెల్లూరు భాస్కర్ గారు, మన లంక తిన్నది ప్రెసిడెంట్, మన వార్డు ప్రెసిడెంట్ గారు, మన కోసూరి శ్రీనివాస్ గారు, తర్వాత బొచ్చ రాము గారు, పిల్లి రమణ గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ మహోత్సవాలకి డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను మాకు ఇక్కడ వెనుదండుగా ఉండి మా ప్రభా గాని, మా గంగిరెడ్డి ప్రభా గాని, వాళ్ళ తమ్ముడు మన బాలాజీ గాని, శ్రీనివాస్ గాని, ప్రవీణ్ గాని, పుల్లి హేమంత్ గాని, తర్వాత నాయన సంతోష్ గాని, ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా హుషారుగా ఉత్సాహంగా పాల్గొంటూ ఈ విజయాన్ని, ఈ ఉత్సాహాన్ని విజయాన్ని ఇంకా మరిన్ని రెట్లు ప్రోత్సహించు ప్రతి ఒక్కరు నాయకులు కానీ, స్థానికులు కానీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా తరపు నుంచి మన స్థానిక మహిళల నుంచి కానీ, స్థానిక నుంచి కానీ అందరికి కూడా మా తరపున డ్రాగన్ బాయ్స్ తరపున మేము అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ గణేష్ మహోత్సవాలు ఈ డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో పండుగ వీధిలో జరుగుతుంది. డ్రాగన్ బాయ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతాప్ గార్డెన్స్ లోని క్రమంలో ఇక్కడ వినాయకుడు నవరాత్రి జరుగుతున్నాయి. దాని సందర్భంగా ఈ రోజు అమృతసర కార్యక్రమం జరుగుతుంది. కానీ చాలా అంటే చాలా భోజనాలంటే లాస్ట్ టైం దాకా ఎవరికి ఏ లోటు లేకుండా అన్ని రకాల ఐటమ్స్ తో చాలా బాగా అరేంజ్ చేశారు. ఎవరు కూడా లేవు అనుకుంటా ఇంకా మిగిలి ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు 3 సార్లు పట్టుకెళ్ళినా చాలా బాగా ప్రసాదం అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ కూడా పెట్టారు. చాలా వెరైటీస్ తోటి చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు. బాయ్స్ కి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. లాస్ట్ వరకు ఎవరికి చల్లగా చూసి మమ్మల్ని ఆశీర్వదించగా శివరాత్రి కూడా చాలా బాగా లైటింగ్ పెట్టి చాలా బాగా చేస్తారు. వినాయక చేస్తారు, మరి కృష్ణాష్టమి చేస్తారు, సంక్రాంతి చేస్తారు. మాకు అన్ని విధాలు ఇక్కడ చాలా సరదాగా అంత అతి గొప్పగా ఊరేగింపు కూడా చేస్తారండి. 2014 నుంచి మేము ఎవ్రీ వీక్ చేస్తున్నాం సార్. ప్రతి సంవత్సరం సంతాన దీనికి టీమ్ లీడర్. ప్రతి సంవత్సరం మాకు అవకాశం ఇచ్చిన ఈ టీంకి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం.